ఎమ్మెల్యే లాస్యా నందిత అనూహ్యమైన రీతిలో మృతి చెందారు. ఆమె మృతితో యావత్ తెలంగాణ ప్రజలు షాక్ అయ్యారు. ఆమె మృతిపై ఎన్నో అనుమానాలు, మరెన్నో మెలకువలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. నిజంగానే ఆమె కారు ప్రమాదంలోనే మరణించిందా, లేక ప్లాన్ చేసి చంపేశారా? అదంతా కాసేపు పక్కన పెడితే ఇప్పటికే 2 సార్లు ప్రమాదానికి గురైన లాస్యా నందితకు ప్రాణం భయం ఉందట. ఫిబ్రవరి నెల వారికి కలిసి రాలేదట. అందుకే ఆమె ఓ దగ్గరికి వెళ్ళిందట. అయితే అదే ఇప్పుడు తన మృత్యువుకు కారణమా? లెట్స్ వాచ్. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యా నందిత కారు ప్రమాదంలో మృతి చెందారు. ఆమె మరణంతో కంటోన్మెంట్ మొత్తం తీరని విషాదంలో మునిగిపోయింది. అనతి కాలంలోనే మంచి గుర్తింపు పొందిన ఆమె చిన్న వయసులోనే చనిపోవడం నియోజకవర్గ ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను విడతల వారీగా పరిష్కరించుకుంటూ వచ్చిన ఆమె ఎమ్మెల్యేగా నిలిచిన కొంతకాలంలోనే ప్రజల్లో చెరగని ముద్ర వేశారు. అయితే ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత లాస్యా నందితకు కాలం కలిసి రాలేదు. ఎమ్మెల్యేగా గెలిచిన 60 రోజుల్లోనే ఆమె వరుస ప్రమాదాలకు గురయ్యారు. ఇప్పుడు ఎమ్మెల్యేకు జరిగిన ప్రమాదం మూడోది. అయితే పటాన్ చెరు ORR పై జరిగిన ప్రమాదానికి ముందు ఎమ్మెల్యే లాస్యా నందితకు 2 సార్లు ప్రమాదాలు జరిగాయి. దీంతో ఆమెను ప్రాణభయం వెంటాడింది. కొన్ని నెలల కిందట ఆమె ఓ ప్రైవేట్ హాస్పిటల్ ప్రారంభానికి వెళ్లి లిఫ్ట్లో ఇరుక్కున్నారు. సుమారు గంట పాటు అందులోనే నరకం అనుభవించారు. అది మొదటి ప్రమాదం. ఇక ఇటీవల మాజీ సీఎం కేసీఆర్ నిర్వహించిన నల్గొండ సభకు వెళ్లి వస్తూ కారు ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయారు. ఇక ఈ 2 ప్రమాదాల నుంచి త్రుటిలో తప్పించుకున్నారు ఎమ్మెల్యే. అయితే ఈ విషయం ఎమ్మెల్యే లాస్యా నందిత కూడా అర్థమైంది. దాంతో ఆమె పలు ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. దర్గాలు, బాబాల వద్దకు కూడా వెళ్లారు. వారి వద్ద తాయెత్తులు కట్టించుకున్నారు. ఇక ఆమె మరణించిన అనంతరం గాంధీ హాస్పిటల్లో పోస్టుమార్టం నిర్వహిస్తున్న డాక్టర్లు వాటిని గుర్తించారు. ఆమె ఒంటిపై ఉన్న సుమారు 12 తాయెత్తులను తొలగించారు. అనంతరం వాటిని పోలీసులకు అప్పగించారు. అంతేకాదు ఎమ్మెల్యే చివరగా కూడా ఓ బాబా వద్దకు పూజల కోసం వెళ్లి వస్తుండగానే ఈ ప్రమాదం జరిగిందని పలువురు చెప్తున్నారు. అయితే వరుసగా జరిగిన 2 ప్రమాదాల నుంచి ప్రాణాలతో బయటపడిన ఆమె మూడో ప్రమాదం వెంటాడింది. తప్పించుకోలేకపోయింది. చివరికి ప్రాణాలను కోల్పోయింది. సరిగ్గా ఏడాది కిందట ఫిబ్రవరిలో ఆమె తండ్రి దివంగత కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మృతి చెందడం యథాశ్చికం. దీంతో ఆ కుటుంబానికి ఫిబ్రవరి నెల కలిసి రాలేదని స్థానికులు చర్చించుకున్నారు. సాయన్న తన కూతురు లాస్యాను ఎమ్మెల్యేగా చూడాలని తాపత్రయపడేవారు. కానీ ఆ కోరిక నెరవేరకుండానే ఆయన కన్నుమూశారు. తర్వాత వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తండ్రి సీటును కూతురు లాస్యాకి ఇవ్వడంతో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఏడాది వ్యవధిలోనే తల్లి కూతుర్ల మృతి చెందడం కంటోన్మెంట్లో తీరని లోటు నెలకొంది. ఎమ్మెల్యేగా గెలిచి కూడా 3 నెలలే అయింది. అయినప్పటికీ నియోజకవర్గ సమస్యలపై ఆమె ప్రత్యేక దృష్టి సారించారు. ముఖ్యంగా నీటి ఎద్దడి పరిష్కారానికి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. అందరితో కలిసిపోతూ నియోజకవర్గంలో మంచి పేరు తెచ్చుకున్నారు. కానీ అంతలోనే ఆమె రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఆమె అంత్యక్రియలు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో మారేడ్పల్లిలోని శ్మశాన వాటికలో జరిగాయి. దీనికి బీఆర్ఎస్ నాయకులు, మాజీ మంత్రులు, కాంగ్రెస్ నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. లవ్, ఈ అందమైన 4 అక్షరాల బారిన పడని మనిషి ఉండరు, మనసు ఉండదు. ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే, మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్చుతోంది. లైలా మజ్ను, పార్వతీ దేవదాస్, ఈ 2 కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం. దేవదాస్ పార్వతీ ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం. కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరాటపడిందో మనం ఆలోచించలేదు. దేవదాసు దూరమయ్యాక పార్వతీ పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు. ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్తో వి లవ్ టుడే.